శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. ఈరోజు గుడ్ ఫ్రైడే కదా, అందరికీ సెలవు. అందుకని మెల్లిగా లీజర్గా పని చేసుకుంటున్నారు అనుకుంటాను. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇంట్లోకే తెలుస్తోంది ఎండ బాగా బయట ఉన్నట్టు. నాకైతే నిన్న అందరూ రకరకాల సలహాలు చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి. నేనైతే కొంచెం కొబ్బరి బొండం నీళ్ళు సగ్గుజావా తాగాను. ఫుడ్ అది ఏం పెద్ద తీసుకోకుండా కొంచెం బాగానే ఉన్నాను. ఇప్పుడు నన్ను చూస్తేనే తెలుస్తోంది కదా బాగానే ఉన్నట్టు. అయితే నిన్న నేను రాత్రి ఒక ఫాస్ట్ బీట్ పాట పాడాను. దానికి సుజాత గారి దగ్గర నుంచి ఇందిర గారు అందరూ మన వాళ్ళు ఎంత నవ్వించేశారంటే, దాంతో నా పొద్దు నుంచి ఉన్న కొంచెం నీరసం రోగం అంతా పోయింది. అంత నవ్వించేశారు. సుజాత గారు అంటున్నారు, ఏ పిల్లడు రాలేదండి, ఇప్పుడు ఇంకా డిన్నర్ చేసి చావాలంటారు. ఆవిడ ఇందు గారు అయితే చెప్పక్కలేదు. ఆవిడ ఒక్కోసారి చాలా పొయిటిక్గా మెసేజ్లు పెడుతూ ఉంటారు. చాలా నవ్వించేశారు. ప్రసూన్ గారు ఆల్సో. అలా మన వాళ్ళందరూ చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారండి. మీరందరూ నన్ను అంత నవ్వించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇకపోతే మళ్ళీ ఇవాళ కొంచెం సీరియస్ విషయంలోకి వచ్చేస్తున్నానండి. ఏమీ లేదు, నాకు డౌట్ అండి. మీరు వదలరా, ఇంకా వదల బొమ్మాళి అన్నట్టు అంటారేమో. ఇప్పుడు ఈ కామేశ్వర గారిని గరికపాటి గారి మొదటి భార్యనని చెప్పుకుంటున్న, వదిన గారిని చెప్పుకుంటున్న కామేశ్వర గారిని కూడా చాలామంది ఇంటర్వ్యూలు చేస్తున్నారు కదా. నాకు ఒక్క సందేహం అండి. ఈ ఇంటర్వ్యూలు చేసి వాళ్ళంతా ఆవిడ్ని, అవునమ్మా మీరు చెప్పేదంతా రైటే, ఇంక ఇప్పుడు ఈ వయసులో మీ పిల్లల వివాహాలు కూడా అయిపోయాయి కదా, వాళ్ళు పరువు తీయడానికి ఎందుకు కంకణం కట్టుకున్నారు? గురువుగారి మీద ఏదో నేను మొన్న ఏదో తమ్నైల్ చూసాను, మరి నేను వీడియో ఓపెన్ చేయలేదనుకోండి. ఆయన నాశనాన్ని కోరుతుంటా. ఆయన నాశనం అయిపోయేదాకా ఇవిడు ఊరుకోదుట. ఎవడికి ఉద్ధరింపు? ఎవ్వరికీ ఉద్ధరింపు కాదు. ఆయన నాశనము ఆవిడు. అయితే పిల్లల నాశనాన్ని చేస్తున్నావు నువ్వు. పిల్లల మనసులు, కోడళ్ళ మనసులు కొంచెం ఎదిగితే రేపొద్దున మనవలు మనవరాళ్ళ మనసులో గాయపరుస్తున్నావు. అది తెలుసుకోమ్మా మహాతల్లి అని ఎవ్వరూ ఎందుకు ప్రశ్నించట్లేదు. ఒక యాంకర్ కూడా. నా సందేహం ఇది. మీకు ఎవరికైనా సమాధానం తెలిస్తే చెప్పండి. అది సంగతి. ఇంక మధ్య వదిలేద్దామా? వదిలేసి మన టాపిక్ల్లోకి వెళ్దామా? అది యుద్ధ పరిస్థితులు అలా ఉన్నాయి, జాతకాలు అలా ఉన్నాయి. జాతకం ఉండవు. జాతకం అంటే గుర్తొచ్చింది, నేను అసలే నీరసంగా ఉన్నానా. ఉగాది వెళ్ళాక ఇంకా అద్భుత రాజయోగం అన్నాడండి ఒక ఆయన నా రాశికి. ఓహో అనుకున్నాను అనుకోండి. దాన్ని అంతా నేను భగవంతుడినే ఎక్కువ ఫాలో అయిపోతాను. ఎందుకంటే మంచో చెడ్డో ఆయనే చూసుకుంటాడు. ఈశ్వర సంకల్పం లేనిదే ఏమీ జరగదన్నదాన్ని నేను పూర్తిగా నమ్ముతాను. మళ్ళీ నిన్న రాత్రి అంటాడు, ఏప్రిల్ నెలలో మరణగండమేట. పోండి, ఇంకా అలా రాసేస్తుంటే ఇష్టం ఉన్నట్టు తమ్నైల్స్ పెట్టేసి జనాలు ఏమైపోవాలండి? ఆలోచించుకునే వాళ్ళు ఆలోచించుకుంటారు. కానీ ఎందుకు అసలు వీళ్ళకి ఎవరు రైట్ ఇచ్చారు? మన జాతకాన్ని తీసుకెళ్ళి వీళ్ళ చేతిలో పెట్టామా? ప్రతి రాశికి అందరికీ ఒకటే ఉండదు. తర్వాత చెప్పేస్తుంటారు, ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళ మనస్తత్వం ఇలా ఉంటుంది, ఈ రాశుల్లో వాళ్ళంతా ఇలాగే ఉంటారు, వెధవలాగే ఉంటారు, ఈ రాశులంతా అమాయకులు. అమాయకులు అన్న వాళ్ళు దేవాంతకులుగా ఉన్న వాళ్ళని నేను చూశాను, దేవాంతకులు అన్న వాళ్ళు అమాయకులుగా ఉన్న వాళ్ళని నేను చూశాను. వీళ్ళకి తెలుసా? ఒక తల్లి కడుపును పుట్టిన పిల్లలే ఒకలా ఉండరు. అలాంటిది ఒక నక్షత్రాన్ని పుట్టిన వాళ్ళు, ఒక డేట్ని పుట్టిన వాళ్ళు అందరూ ఒకలా ఎలా ఉంటారండి? అది వాళ్ళ ఎన్విరాన్మెంట్ని బట్టి, వాళ్ళ జీన్స్ని బట్టి ఉంటుంది. అసలు ఈ జ్యోతిష్యులందరినీ కూర్చోబెట్టేసి ముందు వాళ్ళకి పెద్ద కౌన్సిలింగ్ ఇప్పించాలి. కూర్చోండి అయ్యా అని. నేను ఇంకో ఆయన చెప్పేస్తున్నాడు, ట్రంప్ గారు చచ్చిపోతానని ఆయన ఎప్పుడో చెప్పేసేట, 5 ఏళ్ల క్రితమే చెప్పేసేట. ఆయన పోన్లేండి, గొడవలేని పని. ఏంటండి, నవ్వాలా ఏడవాలో తెలియట్లేదు అన్నట్టున్నాయి మన యూట్యూబ్లు, జ్యోతిష పరిస్థితులు. ఈ సోషల్ మీడియా ఎందుకు వచ్చిందో కానీ హాయిగా ల్యాండ్లైన్ ఎస్టీడీ ఫోను కంగారుగా ఎక్కడ డబ్బులు అయిపోతాయో అని అవతల వాళ్ళతో గబగబా మాట్లాడి పెట్టేసి ఆ రోజులే బాగుండేవి కదా, ఎస్టీడీ ఫోన్ ఉన్న రోజులే. అంటే ఇప్పుడు ప్రపంచం అంతా మన కళ్ళ ముందే ఉంటుంది. కానీ దానివల్ల మనకు ఏం ఒరిగింది? అక్కర్లేని బుర్రలోకి అక్కర్లేని తలనొప్పులు తప్ప. తర్వాత ఈ ఫోన్ల వల్ల అక్రమ సంబంధాలు, చంపేసుకోవడాలు, చాటింగ్లు, భార్యను భర్త చంపేయడం, భర్తను భార్య చంపేయడం, పైగా చంపడంలో కూడా ఎంతెంత శాడిజాలు వింటున్నామోనండి బాబు. గుద్దేసి చంపేయడం, ఎక్కడ పడితే అక్కడ హింస పెట్టి చంపేయడం. మనుషుల్లో ఇంత హింసా ప్రవృత్తి ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వస్తోంది? ఇది తిండి వల్ల వస్తోందా? వాతావరణ కాలుష్యం వల్ల వస్తోందా?
దేనివల్ల ఇంత హింస ప్రబలుతోంది అన్నది అసలు అర్థం అవడం లేదనమాట. అసలు ఇంకా ముందు ముందు మన పిల్లలు వాళ్ళ పిల్లలు అసలు భవిష్యత్తు భావితరాలు ఎలా ఉంటాయో అర్థం అవడం లేదు. లేదా ఏదైనా మంచి మార్పుతో జరిగి మళ్ళీ తిరిగి అంతా మంచిగా అయిపోవాలని మాత్రం సదా భగవంతుడిని ప్రార్థిస్తాను. ఎప్పుడు నా కోసం అని నేను అనుకోను, భవిష్యత్తు బాగుండాలి, భవిష్యత్ తరాల వాళ్ళు బాగుండాలి, వాళ్ళ పిల్లలు అందరూ బాగుండాలి అని అనుకుంటానండి. మీ గురించి మీరు అనుకోకుండా ఉంటారా? ఎవరు ఉంటారు అలా అనుకోకుండా అంటారేమో. మన గురించి మనం అనుకుంటాం. నేను నా గురించి అనుకునేది స్వల్పం. భవిష్యత్ తరాలు భావితరాలు అవి తలుచుకుంటే ఏంటో ఒక రకమైన బాధలా వేస్తుందండి. ఏంటి ఇప్పుడే ఇంత దారుణంగా ఉంది, ముందు ముందు ఎలా ఉంటుంది అని. కానీ మళ్ళీ అందులో మంచి తీసుకుని పెరుగుట విరుగుట కొరకే అని అంతా అప్పుడు మంచి జరుగుతుందేమో, బాగుంటుందేమో అని అనిపిస్తూ ఉంటుంది. మీ అందరికీ అలా అనిపిస్తుందా? నాకంటే నా గొప్ప కోసం చెప్పట్లేదు, అలా ఓవర్ థింకింగ్ చేసేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి నేను. అది కూడా అనవసరం. మొన్న ఎవరో ఒక ఆయన చెప్తున్నాడు, ఇప్పుడు మన పిల్లల కోసం కానీ మన కోడళ్ళ కోసం కానీ లేకపోతే మనకు బాగా కావాల్సిన వాళ్ళ గురించి ఏదైనా వాళ్ళ సమస్య చెప్పినప్పుడు ఆ సమస్య మన దాకా వచ్చినప్పుడు ఆలోచిస్తూ ఉంటాం కదా, అది కూడా ఆలోచించకూడదుట. మన సమస్యే మనది. ఈ క్షణాన్ని నువ్వు ఏది ఎదుర్కొంటున్నావో దాని గురించి ఆలోచించాలి. అది వాళ్ళ సమస్య, అంతేగాని అవతల వాళ్ళ తలనొప్పిని నీ బుర్రకు ఎప్పుడు ఎక్కించుకోకూడదు. అది పిల్లలైనా సరే ఎవరైనా సరే అని చెప్పాడు. ఒక రకంగా ఆయన చెప్పింది రైటే అనిపించింది. కానీ కొన్ని మనకి వదలవు కదా, అవి మన వరకు వచ్చినప్పుడు దానికి సమాధానం చెప్పడమో వాళ్ళకి సొల్యూషన్ చూపించడమో ఏదో ఒకటి కూడా చేయవలసిన అవసరం ఉంటుంది కదా. ఏదైనా చెప్పినంత సులువు కాదండి, మీరు పట్టించుకోవద్దు, మీరు వదిలేయండి అలా అంటారు. కానీ మనతో కూడా కలిసి ఉన్న రక్త సంబంధాలని అవి వదిలేయలేము, అవి పూర్తిగా మనం తగిలించుకుని వాటితో సఫర్ అవ్వలేము, చాలా నలిబిలి అవుతూ ఉంటాం. అది చాలా కష్టమైన విషయం. ఎందుకంటే మన వాళ్ళు బాధపడుతుంటే మనది కాదా సమస్య అని మనం హ్యాపీగా ఎలా ఉంటాము? ఉండలేము. అది మనం చేయగలిగింది చేస్తాం. చెయ్యలేనప్పుడు అయ్యో ఎలాగా వాళ్ళు అందులోంచి బయటపడితే బాగుండు, వాళ్ళకి బాగుంటే బాగుండు అలా అనుకుంటాం కదా. ఏదైనా అంతే. అంతేగాని అవన్నీ మీ సమస్యలు కాదు, ఎవరి సమస్య వాళ్ళు ఆలోచించుకోవాలని చెప్పారు. ఆయన చెప్పింది బాగానే ఉంది, కానీ అది ఆచరణ యోగ్యం అయితే కాదు అనిపించింది నాకు. ఇదండి ఈ సంగతి. ఈరోజు మీరందరూ లీజర్గా ఏం చేస్తున్నారు, ఏంటి, నా మాటలు మీకు ఎంతవరకు నచ్చుతున్నాయి ఏంటో చెప్పేస్తున్నాను అనుకుంటున్నారు. కానీ నేను చెప్పినట్టు కామేశ్వర్ గారిని ఒక్క యాంకర్ అయినా అడగాలి కదండి. పిల్లల జీవితాలతో ఎందుకు మీరు ఇప్పుడు ఆడుకుంటున్నారు? ఈ గుట్టుమట్లన్నీ చెప్పడం వల్ల వచ్చిన ప్రయోజనం ఏమిటి? ఆయన మగవాడో కాదో, 65 ఏళ్ళు దాటిన ఆయన ఎవరో, చిన్నప్పుడు ఆయన ఎవరో ఏంటో, దానివల్ల ఉపయోగం ఏమిటమ్మా? ఈ వయసులో నీ పరువుని నువ్వే తీసుకుంటున్నావు. నీ కడుపున పెట్టిన పిల్లలు అని నువ్వు చెప్పుకుంటున్నావు, వాళ్ళ పరువు తీస్తున్నావు, ఆయన పరువు తీస్తున్నాను అనుకుని. అది తెలుసుకుని ఎవరైనా ఒక్క యాంకర్ వెళ్ళి ఆవిడని ప్రశ్నిస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా అలాగే కోరుకోండి. అది సంగతి. ఇక్కడ ఒకళ్ళ మీద ప్రేమ, ఒకళ్ళ మీద ద్వేషం అని కాదు. ఆవిడెవరో మనకు తెలీదు, ఈయన ప్రవచనాల ద్వారా మనుషులకు దగ్గర అయ్యారు. ఆయన ఇండివిజువల్ లైఫ్ మనకి అనవసరం, వేరే మనకు తెలియదు. అది బాగుండి చాలా పెర్ఫెక్ట్గా ఉంది అంటే చాలా సంతోషిస్తాం అలాంటి వ్యక్తి కదా అని. ఒకవేళ ఏదైనా చెడు విన్నా మనం కళ్ళతో చూడలేదు, మనకు తెలియదు. కానీ ఒక నమ్మకం మూఢభక్తే కాకుండా ఒక జ్ఞానంగా ఉండాలన్నారు. ఒక మానవ సేవే మాధవ సేవ అన్నారు. అలాంటివి ఎన్నో చెప్పారు కదా ఆయన. అందుకే కదా ప్రజలకు దగ్గరయ్యారు. నేటి ఆధునిక యుగానికి తగ్గట్టు ఆయన చెప్పారు కాబట్టే ఆయన చాలా అందరి మనసుల్లోకి వెళ్ళగలిగారు. అది ఆవిడ పిల్లల ఆవిడ తీసుకుని ఆయనకి పడేందుకు ఏడుపు చదివించాడు, విద్యాబుద్ధులు చెప్పించాడు చక్కగాను. వాళ్ళని సంఘంలో ఒక ప్రయోజనమైన వ్యక్తులుగా తయారు చేసి పెళ్ళిళ్ళు చేశాడు. అలాంటి వ్యక్తిని కృతజ్ఞత లేకుండా తిట్టిపోసినావు, ఎప్పుడో నాశనం అయిపోతే నీ మొహాన్ని అలా రాసి ఉంది కాబట్టి నీ జీవితం నాశనం అయిపోయింది. దానికి ఎవడో ఏం చేయలేడు. అంతే, ఎవడి కర్మకి ఎవరి కర్తలు అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. అది దాన్ని ఆపాదించుకుంటే గొడవ ఉండదు. ఇదండి ఈ సంగతులు. ఈరోజు నేను చెప్పదలుచుకున్న విషయాలు ఇవి. ఈ జ్యోతిష్యుల ప్రవర్తన చస్తావు బతుకుతావు, రాజయోగము అని చెప్పకండి అయ్యా బాబు, చచ్చిపోతామని చెప్పకండి, ఏమీ చెప్పకండి. మీరు కామ్గా ఊరుకోండి. మీకు ఓపుకుంటే ఇంట్లో కూర్చుని మీరు జపతపాలు చేసుకుంటూ ప్రపంచ శాంతి బాగుండాలి, ప్రపంచం బాగుండాలని చెయ్యండి, లేకపోతే మానేయండి.
మిగతా ఇన్ఫ్లుయర్స్ వ్యూస్ పెంచుకోవడం కాదు, మీరు పెంచేసుకుంటున్నారు పొలోమని. అది సంగతి. ఈ కామేశ్వరి గారు కూడా వాళ్ళ గురించి చెప్పండి. అది మిగతా వాళ్ళని వ్యూస్ పెంచుకుందుకు నన్ను వాడుకుంటున్నారు అని బాధపడకండి తల్లి. జ్యోతిష్యుల గురు వ్యూస్ పెంచుకుందుకు ఇష్టమని చెప్తున్నారు అని చెప్పండి. లేకపోతే ఒకసారి మీ జాతకం చూపించుకోండి ఎలా ఉందో. అదమ్మా సంగతి. మరి ఉండనా, ఎక్కువ చెప్పేసినట్టున్నాను. అయితే మీ అందరి అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. మరి అక్కడ మాట్లాడేసుకుందామా. ఉంటాను, మీ స్నేహితురాలు విజయ పన్నాల.